నమస్తే, నేను మీ శివరామ్ రెడ్డి. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. మీ అందరికి తెలిసిన విషయమే. హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత 3 రోజులుగా సోషల్ మీడియాలో చాలా అల్చల్గా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఆ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు మీ అందరికీ తెలుసు చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంది ఎట్లా చూడవచ్చు మీ ఎమ్మెల్యే 3 రోజులు అల్చల్ చేస్తూ ఉన్నాడు అన్ని ఇంటర్వ్యూస్లలో ఛానళ్లలో. ఎట్లా అసలు నిజంగా ఒక్క నిజమన్న మాట్లాడినా ఇంటర్వ్యూలలో? 3 రోజుల నుంచి ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి అలచాలి. ఆయన కావాల్సిందే అలచాలి తప్ప ఇంకొకటి లేదు. 10 రోజులు అలచలే, పని చేసేది లేదు. ఆ డబ్బాల రాలేదు గలగల ఊపుతుంటే సౌండ్ వస్తుంది చూసారు, ఆ డబ్బాలు రాళ్ళు తప్పే ఉంటాయి అంతే. ఇక్కడ కూడా ఆయన ఎమ్మెల్యేగా నయా పైసా పని చేసేది లేదు, ఎవరికి వ్యక్తిగతంగా దొరికేది లేదు, ఏం పని చేసేది లేదు. ఏమున్నా అంతే హైలైట్ కావడానికి ఏదో ఒకటి చేసుకుంటూ పోతాను. ఎందుకు ఈ షోప్ టాప్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఇక్కడ వీణవంకకు సంబంధించిన సమ్మక్క సారక్క జాతరలో అక్కడ ఒక పోలీస్ అధికారులను ఎట్లా మాట్లాడిండు, ఒక కులం పేరుతో ఒక మతం పేరుతో ఎట్లా తిట్టిండు. నిన్నగాక మొన్న ఇక్కడ సంబంధించిన ఏసీపీ ఎవరైతే మాధవి గారు ఉన్నారో ఆమె మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అయితే ఇట్లా ముందుగా ఏంటంటే వీణవెంకకు సంబంధించి ఒక విషయం చెప్పాలి. వీణవెంకకు సంబంధించి ఉదయనేంద్ర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి సొంతంగా వాళ్ళ సొంత జాగాలో వాళ్ళు జాతర నిర్వహించుకుంటున్నారు గత 50 సంవత్సరాలుగా. ఆ క్రమంలో ఏం జరిగిందంటే లాస్ట్ టైం ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కమిటీ తీసుకొచ్చినట్టు, అంటే గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ వేసి తీసుకొస్తే ఉదయనందన్ రెడ్డి అంటే అది మా సొంతకు సంబంధించిన మా సొంత జాతర, నువ్వు ఎట్లా కమిటీ తీసుకొస్తావు దాని మీద అని చెప్పి ఆయన హైకోర్టులో కేసు వేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండు. ఇది ఉదయనందన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన జాతర, ఇది కంప్లీట్ ప్రైవేట్, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్పి అప్పుడు ఇచ్చిన కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మళ్ళీ అతను చేసుకున్నాడు. ఈసారి కూడా మళ్ళీ గదే ప్రయత్నం చేసిండు కౌశిక్ రెడ్డి. నేను ఎమ్మెల్యేను, నేను చెప్పినట్టే నడవాలని ఒక యుగోకు పోయి అక్కడ ఏంటంటే సమ్మక్క సారక్క గద్దెల మీదకి వచ్చే క్రమంలో ఏంటంటే ఎవరైతే ఆ జాతర నడుపుతున్నారో వాళ్ళు కొబ్బరికాయ కొట్టి దేవుని మీదకి తీసుకొస్తారు. ఆ క్రమంలో ముందు సారలమ్మ వచ్చి సమ్మక్క వచ్చే రోజు నేనే పోయి ముందుగానే కొబ్బరికాయ కొట్టి నేనే దేవుని తీసుకొస్తా అనే ఒక విర్రవిగినే పోయిండు. ఇప్పుడు పక్కింట్లో ఫంక్షన్ అయితే పిలితే పోవాలి కానీ పిలవకుండా పోతే దాన్ని ఇజ్జత్ లేని కథ అంటారు, ఇజ్జత్ మానం లేని కథ అంటారు. అలా ఇంకా పిలవకుండా పోయేది కూడా అది నాకు మటన్ ఎత్తలేరు, నాకు కూర ఎత్తలేరు అన్నట్టుకున్నది నా కథ. ఏదో మంది బలగాన్ని వేసుకొని జై కౌశిక్ రెడ్డి, జై కేసీఆర్. ఆ సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ కౌశిక్ రెడ్డి ఇంటి ముంగటి నుంచే దేవుని తీసుకొస్తారన్నట్టు. అక్కడ కూడా వాళ్ళ భార్య నడి రోడ్డు మీద కారు పెట్టుకుని కార్లో 2 గంటలు కూర్చొని ఆ దేవుని కట్టం కూర్చుంటది అక్కడ. అక్కడ కూడా హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి హైకోర్టు ఆర్డర్ను వీళ్ళు పోలీసులు ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఏసీపీ గారు ఆధ్వర్యంలో సిపి గారు అక్కడ వాళ్ళని పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఆ ప్రకారంగా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం కోసమే అక్కడ ఏసీపీ గారు కావచ్చు, లేకపోతే సురేంద్ర రెడ్డి సిఐ కావచ్చు, లక్ష్మీనారాయణ సిఐ కావచ్చు, సంబంధిత పోలీసు వాళ్ళంతా అక్కడ వాళ్ళ బందోబస్తు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దేవుని దగ్గర ఇంటి ముంగడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆదిన వాళ్ళ భార్య. తర్వాత దేవుడు వచ్చి ఇక గద్దెల మీద పోతానగా ముందుగా దేవుడి కంటే ముందే పోయి గద్దెల మీద నిల్చొని నేనే కొబ్బరికాయ కొట్టి నేనే వేయాలంటే ఆల్రెడీ ఉదయనందన్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ జాతర చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వే కొబ్బరికాయ కొడతా అంటే ఎట్లా? నువ్వు ఒక ఎమ్మెల్యేవు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనావు, కొంచెం కూడా ఇజ్జతమానం లేకుండా పోయి పిలువని ఫంక్షన్ పోయి నువ్వేదో చేస్తా అంటే ఎట్లా చెప్పు? ఆ విధంగా ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఆ రోజు వీళ్ళు కౌశల్యం అంటే 50 మందిని ఎగేసుకొని పోయి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లని ఎగేసుకొని పోయి నేనే కొబ్బరికాయ కొడతాను పోతే వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా తీసుకొచ్చారు. మొన్న 10 టీవీ ఇంటర్వ్యూకి సంబంధించిన విషయంలో ఈయన కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాన్ని చిన్నగా ఒక 15 సెకండ్ల వీడియో పెట్టి ట్రోల్ చేస్తారు ఏసీపీ మాధవ్ మేడం మీద. అసలు విషయం దేవుని దగ్గర ఒక ఆడ పోలీసులను గట్ల పట్టుకోవచ్చు అంటే అది ఏం మాట? నువ్వు ఒక ఎమ్మెల్యేనా? అసలు ఒక పద్ధతి పాడిన మాటలేనా? అట్లా మాట్లాడచ్చు ఒక మహిళా అధికారి మీద? ఎట్లా పట్టుకునేది? నేను దాన్ని అసభ్యంగా పట్టుకున్నా. ఒక పోలీసు విధి నిర్వహణకు సంబంధించి నువ్వు లక్ష్మీనారాయణ సిఐని కొడతావు, అక్కడ వీడియో పూర్తిగా పెట్టలే. ఆ వీడియోలో లక్ష్మీనారాయణ సిఐని ఏంది రా అని చెప్పి ఇట్లా కొడతాడు. కొడతాడు ఆల్రెడీ చెయ్యి దాకుతుంది ఆయనకు. నాకు ఆ వీడియో ఉంది, కాకపోతే అన్ని డిలీట్ చేసిన అవన్నీ. ఆ వీడియో నా దగ్గర ఉంది. ఇట్లా కొడతాడు ఇట్లా సిఐని కొడితే అప్పుడు మాధవి మేడం ఆ మధ్యలోకి వస్తుంది. పక్కనే ఉంది కాబట్టి ఆయన మధ్యలోకి వచ్చి పక్కకు తోపుతుంది తప్ప ఆయన అనవసరంగా ఆమె మీద మాట్లాడేది ఒక పోలీస్ అధికారి ఒక ఏసీపీ మీద అంత
అతను మాట్లాడైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న సర్పంచ్ ఏదో ఇప్పుడు మాధవి గారి మీద ఏదో SC/ST కేసు కూడా పెట్టిరని తెలుస్తా ఉంది. అక్కడ ఉన్న సర్పంచ్ కి ఆ రోజు సంథింగ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పాలలో చనిపోయారట. నాకు తెలిసి 5 లోపే. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనకు సంబంధించిన పాలలో ఎవరైనా చనిపోతే మన కుటుంబ సభ్యులు కుటుంబంలో ఎవరైనా చనిపోతాం సంవత్సరం దాకా చుట్టూ ఉంటుంది. లేదా మన పాలలో ఎవరైనా చనిపోతే కనీసం 11th డే అయిపోయేదాకన్నా చుట్టూ ఉంటుంది. ఆ చుట్టూ ఉండగా కూడా పోయి గద్దలేదు పోయిన రాణితలే అని చెప్పి SC/ST కేసు పెట్టినా నేను కూడా వింటున్నా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రాజకీయ అవసరాల కోసం చేసినట్టే కనబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో నువ్వు ఆడికి పోయి SC/ST కేసు పెడతా అంటే నువ్వు ఎమ్మెల్యే కావాలని ఆమెను పట్టుకుపోయి ఏదో SC/ST కేసు పెట్టినట్టే కనబడతాను. ఆమె రానని చెప్పినా కూడా బలవంతంగా తీసుకెళ్ళి అదొకటి. రెండోది ఆ ఇష్యూ సంఘటన జరిగిన తర్వాత కౌశిక్ రెడ్డి అయినా చక్కగా హైదరాబాద్ పోతాడు. ఇక్కడ నుండి ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి ప్రివిలేజేషన్ కమిటీకి స్పీకర్ ఫిర్యాదు చేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి హుజురాబాద్కి వచ్చి నాకు పొరపాటు అయింది తప్పైందని చెప్తాడు. తప్పైందని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ IPS సంఘమే నాకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ మాట్లాడతాడు ఉంటాయి. ఆయన ఎమ్మెల్యేనా సాధారణ మనిషి అసలు మతుండి మాట్లాడతానా మతలేక మాట్లాడతానా అసలు నాకు ఏం అర్థం అవుతుంది ఆయన గురించి. ఇంకోటి గమనించావా మీరు కౌశిక్ రెడ్డికి చాలా దగ్గర వివరించారు. ఇంటర్వ్యూలలో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, నాకు పైసలు అవసరం లేదు, నేను ఇసుక దందా చేయలేదు. నేను కూడా విన్నా 1000 కోట్లు 2000 కోట్లు ఉన్నాయని. నువ్వు 2000 కోట్లు ఉన్నావు, నువ్వు 1000 కోట్లలో ఒకరు పెట్టేదాన్ని పైసలు ఎందుకు తీసుకుంటావు? వాళ్ళెవరు ఆ ట్రాక్టర్ల సంఘాల దగ్గర పైసలు ఎందుకు తీసుకుంటావు? ఆ ఇసుక సంఘాలలో ఎందుకు పైసలు క్వారీ ఆయన బెదిరించి ఎందుకు పైసలు తీసుకున్నావు? స్వయంగా నన్ను బెదిరించిన కేసు పెట్టింది. చాలా మంది బూడిద లారీలు ఒక రోజు ఆపి అయితే పోయి సెటిల్మెంట్ చేసుకుని పైసలు తీసుకున్నావు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. నీకు పైసలు అవసరం లేకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాను? నీకు పైసలు అవసరం లేవు, నీ దగ్గర 1000 కోట్లు నువ్వు కాక ఇంకా 4 కుటుంబాలు తిన్నా తరగా నువ్వు అంటావు కదా. ఎమ్మెల్యే ఎలక్షన్ల ముంగట ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి ఆయన మంచుకో చెడుకు 5,000 రూపాయలు ఇస్తాడనే క్రమాన్ని గుర్తించి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మాత్రమే 5,000 కాదు 10,000 ఇచ్చుకుంటూ వచ్చినావు. ఆయన వినాయక చవితి అయితే వినాయకునికి ఒక 15,000 ఇచ్చేది, నువ్వు 5,000 ఇచ్చుకుంటూ వచ్చినావు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఓ చచ్చిపోయిన కడ కనబడతాడు, బతికిన కడ కనబడతాడు. వినాయక చవితికి అయితే అసలు వినాయకుడు మొదలుపెట్టి వినాయకుడు అయిపోదాక ఈ ఊరాకే రాలే. ఇక మరి నువ్వు పైసలు నువ్వు ఎందుకు ఇస్తలేవు వాళ్ళకి? మరి ఎందుకు సాయం చేస్తలేవు పేదలకు? అదంతా భ్రమ. ఆయన ఏదో గోల్డెన్ స్పూన్ వేరే ఎమ్మెల్యేలో కూడా గోల్డెన్ స్పూన్ అంటే గోల్డెన్ స్పూన్ జైలు వేసుకొని పెట్టినావా ఇంట్లో వేసుకొని పెట్టినా? గోల్డెన్ స్పూన్ అంటే ఏంటిది? నేను ధనవంతుల కుటుంబంలో పుట్టినా చెప్పాలి కానీ గోల్డెన్ స్పూన్ తో పుట్టినట్టే రాంగ్ గోల్డెన్ స్పూన్ పట్టుకుని వచ్చినావా? అది ఏం మాటలో నాకు అయితే అర్థమైతే కదా. ఇంత డైరెక్ట్ గా ఓపెన్ గా మీ రేవంత్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డికి డైరెక్ట్ అన్నం పెట్టింది నేనే అంటా ఉన్నాడు. ఇక అది నేను చెప్పిన కదా, చిన్న పిల్లగాడు మెదడు ఉండదు ఏముండదు. డైరెక్ట్ ఒక రూమ్ లో కూడా అమ్మాయిని ఎక్కించుకోగా చూసినట్టు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ గెలిచిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ గెలిచిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వ్యక్తి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చి PCC అధ్యక్షునిగా ఎదిగిన వ్యక్తి, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. గీన కౌశిక్ రెడ్డి నేను తీసుకొచ్చి అన్నం పెట్టినంటే నాకు అది ఏమర్థమైంది. రాహుల్ గాంధీ కల్పించింది కాన్స్టిట్యూన్సీ ప్రజలు నవ్వుకుంటారు ఆ మాటను చూసి. మరి మీకు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకు సాధన అయితే లేదా? ఎందుకు సాధన అయితే మరి ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తలేరు? ఒక్కరోజు కూడా జైలు దేనికైనా పాపం మండాలే. కేసులు నడుతున్నాయి, కేసులు పెడుతున్నారు, పెడతారు ఏదో టైం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక 10-20 కేసులు అయిన తర్వాత ఎప్పుడోసారి పీడీ యాక్ట్ పెట్టి లోపల దొబ్బుతారు. మిమ్మల్ని అందరు లోపడెత్తాడు. ఇంకా 3 ఏళ్లలో మీ అందరు పేర్లు రాసుకున్నా అని చెప్పి లోపడెత్తారు. 3 ఏళ్లలో కేసీఆర్ అధికారంలో రావాలి, కేసీఆర్ అధికారం వచ్చి ఈయన మంత్రి కావాలి. ఈయన మంత్రి కదా మా మీద కేసులు పెట్టేది. చూస్తామే అప్పటి వరకు చూద్దాం. ఇంకా 3 ఏళ్ల వరకు కదా నీ ఆలోచన, నీ విధానం, నీ కథ అనేది జరిగేది ఏదైనా కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ప్రజలకు సంబంధించి ఏం అభివృద్ధి చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఏడ పైసల మూటలు వస్తాయి, ఏడ వ్యవహారం ఉంటుంది, ఏడలోళ్ళు చేసి ఏడ వాళ్ళకు అది చేసి టీవీలలో కనబడాలని చూస్తాను. అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు నువ్వు భూమి మీదకి రా, రియాలిటీకి రా, రియాలిటీకి వచ్చి కాన్స్టిట్యూన్సీలో ఎవరి అవసరాలు ఏంటనేది వాళ్ళ దృష్టి పెట్టుకొని ఆ పనులు చేయ తప్ప వేరే ఆలోచన పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను కౌశిక్ రెడ్డి చెప్తున్నా. ఆ వేణువెంక ఇష్యూ అయితే అది ఒక ఆయనకు అసలు ఆయనకు మైండ్లెస్ అయినా ఆ ఇష్యూ ఎందుకు తయారు చేసుకుని దాని మీద ఎందుకు అంత చేసుకుంటాను కానీ వేస్ట్. అది వేస్ట్ ఆరోపణలు, వేస్ట్ కథలు. అంటే మొత్తానికి అక్కడ జరిగిన సంఘటన అంతా ఒక మన సిఐ సృజన్ రెడ్డి అయితే ఇంకొక విషయం మీరు చెప్పాలి. ఆ రోజు మీరు చూసిర్రు అంటే అన్ని మీడియా పక్షాలు ఆడున్నాయి, నాకు తెలిసి జిల్లాకు సంబంధించిన మీడియా పక్షాలు కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ దాకా అంటే గద్దె మీదకి వెళ్ళి ఒక మాధవ్ మేడం అంటానుగా ఆ మేడం తీసుకొచ్చేంత గ్యాప్ లా సృజన్ రెడ్డి అంటే ఉంటాడు, సృజన్ రెడ్డి అంటే కంట్రోల్ చేస్తాడు, సృజన్ రెడ్డి బే జరుగు బే అంటాడు, నీ సంగతి చూస్తాడు, నెట్టేస్తాడు, వెనక గాలెత్తాడు, నెట్టేస్తాడు, పడతాడు. ఆయన
ఈయన ప్రివిలేషన్ కమిటీకి ఫిర్యాదు చేసేటప్పుడు ఈయన పేరు లేదు, ఓన్లీ బీసీల మీదనే ఫిర్యాదు చేస్తాడు. మాధవ మేడం బీసీ, లక్ష్మీనారాయణ బీసీ, ఆయన మైనార్టీ ఎస్పీకి సంబంధించి ఒక జిల్లా బాస్ అంటే పోలీస్ పరిపాలన అధికారి ఆయన తురుకోవడానికి ఎటువంటి తిడతావు, వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తావు. నీకు ఎంత కులపిచ్చుంటే నువ్వు సుజన్ రెడ్డిని మీద ఫిర్యాదు చేయవలే అంటే నువ్వు రెడ్డి, ఆయన రెడ్డి అనే కదా, అంతే కదా. కులం పిచ్చేనా? కులం పిచ్చి బాగా కౌశిక్ రెడ్డికి ఉన్న కులపిచ్చి ఎవరికి ఉండదు. ఆయన మొన్న కూడా ఏదో చాలా సిల్లిగా మాట్లాడతాడు. నేను జమ్మికుంటల అదేంటి వైస్ చైర్మన్ మైనార్టీలు అని చేసిన, నాకు మైనార్టీలు అంటే ప్రేమ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళకి లేదంటాడు. కాంగ్రెస్ వాళ్ళకి లేదని అంటాను కదా. పక్కపంటే ఉన్న కేటీఆర్ ఆడ సిరిసిల్ల చైర్మన్ ఏమైనా మైనార్టీని చేసిండా, వైస్ చైర్మన్ ఏమైనా మైనార్టీని చేసిండా అంటే నువ్వు మీ కేటీఆర్ కూడా మైనార్టీ ప్రేమ లేదని ఒప్పుకుంటాను కదా. మీ కేటీఆర్ కూడా మైనార్టీ ప్రేమ లేదని ఒప్పుకుంటాను కదా. మీ గజ్వేలు మీ హరీష్ రావుకి సంబంధించిన ఏ మున్సిపాలిటీలో కూడా మరి ఎక్కడ మైనార్టీలకు ఇయ్యలే అంటే మరి వాళ్ళకు కూడా వాళ్ళ మీద ప్రేమ లేనట్టే కదా మైనార్టీలకు. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక కౌశిక్ రెడ్డికే మైనార్టీల మీద ప్రేమ కాదు. వీళ్ళు చైర్మన్ మొన్నటిదాకా ఈ దిలీప్ అనంటే ఆయన బాగా తిట్టుకొని బీఆర్ఎస్ కి వెళ్ళగొట్టి చాలా దారుణంగా తిట్టుకొని అక్కడ ఉన్నటువంటి టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ సంబంధించి దిలీప్ అనంటే ఆయన చైర్మన్ కి. ఆ ఇష్యూ ఎట్లా చూడొచ్చు? మళ్ళీ తీరా టైం కి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. దిలీప్ బీఆర్ఎస్ కండువా కప్పుకోలే. మళ్ళీ చూడండి, చైర్మన్ బీఆర్ఎస్ వాళ్ళ సపోర్ట్, కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ తో చైర్మన్ అయింది ఆయన. ఆయన మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకోలే. టికెట్ ఇవ్వలేదు, నీకు ఓట్లు పడాయని చెప్పి కౌశిక్ రెడ్డి ఆయనకు నీకు ఒక్క ఓటు పడేది నీకు వేయని చెప్పి టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వతే వాళ్ళ చెల్లెని ఇండిపెండెంట్ గా గెలిపించిండు, ఆయన ఇండిపెండెంట్ గా గెలిపించిండు, ఆయన పాత వాటిలో టీఆర్ఎస్ అని కూడా గెలిపించిండు, ముగ్గురు గెలిపించుకున్నాడు ఆయన. అంటే ఆయన దగ్గర సత్తా ఉన్నది కాబట్టి నువ్వు వెనుకలాడి పోయి పట్టుకొచ్చి నేను చేస్తాను అంటే నీ గౌరవం అంటే ఈ కాన్స్టిట్యూన్సీలో 2 సీట్లు పోయినట్టు ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది అని చెప్పి నువ్వు ఏదైనా బతిలాడి కరసంతా నేను పెడతారా రారా నాయన అని చెప్పి బతిలాడి తీసుకొచ్చి ఏదో నేను చేసిన చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేసాం అంతే. కానీ మా కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. మా కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ తోనే ఆయన చైర్మన్ అయ్యాడు. ఎట్లా ఫైనల్ గా కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంది? నెక్స్ట్ మళ్ళీ మినిస్టర్ అంటా ఉన్నాడు కదా. అసలు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి అత్తే కదా మినిస్టర్ అనే ముచ్చట. అసలు హుజురాలో పోటీ చేస్తాడు ఆయన కౌశిక్ రెడ్డి. అగో అట్లా మీరు చూడురి, అరకపూడి గాంధీ ఉన్నాడా, అదేం కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్, అక్కడ కూడా ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఎట్లా ఓట్లు వేయరని చెప్పి అరకపూడి గాంధీ కాన్స్టిట్యూన్సీలో ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ అక్కడ వేసాలు వేస్తాడు. ఎందుకంటే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లోకి వచ్చిందని చెప్పి ఆ సీట్ ఖాళీ ఉండదు కదా అని చెప్పి అక్కడ ప్రయత్నం చేస్తారు. షేర్లింగంపల్లి అనుకుంటారు. ఇంకా మీరు ఒకసారి కూడా వెనక ఇష్యూ చూడండి. సరే నీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓట్లు వేయకపోతే నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఏదో దొంగడి ప్లేస్ ఆ వీడియోలు పెట్టినావు కదా. ఆ వీడియోలు పెడితే ఏదో ఓట్లు వేసి అయిపోయింది. నీ రాజకీయాలకు కూడా వాళ్ళు ఎందుకు లాగుతాడో నాకు అర్థమవుతుంది. మన వెనకల చూసుంటారు పాపం వాళ్ళ పాప ఎట్లా బిహేవ్ చేస్తుంది చూసారా? చూడలేదు. ఆ వీడియో డిలీట్ చేయించిన అన్ని ఛానళ్ళలో వీడియో అయితే డిలీట్ చేయించింది. ఏమంటారు? ఓ ఒక్క సైకో లెక్క బిహేవ్ చేస్తాను ఆమె కూడా, ఆ పాప కూడా. ఓ రోడ్డు గద్దె మీద ఓ అని మొత్తుకుంటూ అవసరమా అంటే నువ్వు మంచిగా నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి కాన్స్టిట్యూన్సీ ఎంత ఉందాగా ప్రవర్తించాలి, కుటుంబ సభ్యులతో పోవాలి దేవుని కాడికి. తప్పు లేదు. ఆయన మిమ్మల్ని ఇన్వైట్ చేసిండు, ఉదయనందన్ కూడా ఇన్వైట్ చేసిండు. నేను దేవుడు గద్దె మీదకి వచ్చిన తర్వాత ఎవరైనా పోతారు, నువ్వు కూడా పోవాలా, దానం భార్య పిల్లలతో పోవాలా, దానం పెట్టుకోవాలి, రావాలి, తప్పలేదు. కానీ ఆడిపోయేదో చిల్లర వేసాలు వేసి సిచోర వేసాలు వేసి దళిత మహిళను పట్టుకపోయి సర్పంచ్ పట్టుకపోయి ఆ దళిత మహిళను అవమానించారని చెప్తే హిందూ సాంప్రదాయాలు ఉన్న వాళ్ళ పాలలు చనిపోయి ఆ చుట్టూనే ఉండే ఆమెను ఎట్లా తీసుకొస్తాను? దారుణం కదా. అది మళ్ళీ గవర్నమెంట్ దేవుడు కాదు, ప్రైవేట్ దేవుడు. ఎవరో ఇంట్లో దేవుని చేసుకునే కాడికి పోయి నువ్వు తయారు చేసినట్టు ఈ కథ పాపం తాకుతుంది అంతే. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో అయితే ఈ కౌశిక్ రెడ్డికి అయితే ఓట్లు ఇష్టం అయితే వెళ్ళలేరు. ఇంకా 2-3 రోజులు అయితే వాళ్ళ పార్టీ జమ్మికుంటల 3 ముక్కలు అవుతుంది, ఖాళీ అవుతుంది. రహస్య భేటీలు కూడా జరిగినాయి. ఆడ ఖాళీ అవుతుంది, హుజురాల ఖాళీ అవుతుంది, కమలాపూర్ల ఖాళీ అవుతుంది. నాకు తెలిసి ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చేలోపు మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం ఖాళీ అవుతుంది. థ్యాంక్ యూ.